ఎస్ఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన ఎస్ఎస్ న్యూస్ స్టూడియోకి విచ్చేసిన ప్రముఖ వ్యక్తి కోసం పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆయన గత 43 సంవత్సరాల రాజకీయ అనుభవం, రైతు బిడ్డ, ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటూ తన కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యం అనుకునే ప్రజానాయకుడు, పేరు పొందిన వ్యక్తి బొగ్గు రమణమూర్తి గారు. ఆయనతో మాట్లాడి వచ్చే ఈ సార్వత్రిక ఎన్నికలను ఆయన ఎలా ఎదుర్కొన్నారో తెలుసుకుందాం. నమస్కారం రమణమూర్తి గారు. మీరు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తు ఉమ్మడి అభ్యర్థిగా అధిష్టానం మిమ్మల్ని నిర్ణయించింది. దీన్ని మీరు ఎలా స్వాగతిస్తున్నారు? మొదటగా ఎస్ఎస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే యాజమాన్యానికి ఈవేళ రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఉమ్మడిగా మరి పోటీ చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చూసుకుంటే చాలా ఘోరంగా ఉన్నాయి. అందువలన సెంట్రల్లో అధికారంలోకి వచ్చే పార్టీ సహకారం కావాలి. అలాగే ఈ రాష్ట్రంలో ఒక ఉన్మాది పాలనలో ఉంది రాష్ట్రం. మన గ్రామాల్లో పిచ్చి పట్టిన కుక్కకి తరమాలని అందరూ కలిపి కర్రలు పట్టుకుని తరమవలసిన పరిస్థితి ఉంటుంది. అదే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఈవేళ జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడిగా కలిసి పోరాటం చేసి ఈ రాష్ట్రాన్ని పట్టిన ఏదైతే సైకో పాలన ఉందో ఆ పాలనని అంతమొందించడానికి కలిసికట్టు పనిచేయాలి. అలాగే రాష్ట్ర అభివృద్ధికి బీజేపీతో అదే ఎన్డీఏతో సత్సంబంధాలు పెట్టుకుని దాంతో కలిసి ఇవాళ ఎన్డీఏలో భాగస్వామ్యం. దీన్ని స్వాగతిస్తున్నాను. 40 రోజుల్లో ఎలక్షన్ జరుగుతుంది సార్. ఇప్పుడు మీ ప్రచారం ఎంతవరకు వచ్చింది, ఎలా కొనసాగుతుంది? నాకు ఈ రోజులది ప్రచారానికి సరిపడిన టైమే. అయితే నా ప్రచారం ఇప్పటికే ప్రతి గ్రామానికి 3-4 సార్లు వివిధ కారణాలతో వివిధ బాధలు అవ్వచ్చు, లేకపోతే ఇదేమి కరమైన కార్యక్రమం అవ్వచ్చు, భవిష్యత్ గ్యారెంటీ అవ్వచ్చు, ఇటువంటి ప్రోగ్రామ్స్ పార్టీ ప్రోగ్రామ్స్ ప్రతి గ్రామానికి ఒకసారి ముందే టచ్ చేయడం జరిగింది. ఇవాళ 3వసారి 4వసారి అవుతుంది. ప్రచారాలే బాగా జరుగుతుంది. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. సార్, ఇంతవరకు మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు కదా. ఈ హోదాలో మీరు నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలను సందర్శించారు. ప్రతి గ్రామంలో ఉన్న సమస్యల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు నెక్స్ట్ అధికారంలోకి వచ్చినట్లయితే ఈ సమస్యలను ఎలా తీర్చాలనుకుంటున్నారు? నేను శాసనసభ్యుగా ఉన్నప్పుడు నేను ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలి. ఈ నియోజకవర్గం ఉండే ప్రజలకి, గ్రామాలకు అనుకున్నాను. దాంట్లో భాగంగా ముందు ఎత్తిపోతల పథకాన్ని శాంక్షన్ చేసి 64% ఇంచుమించు పనులు పూర్తి చేశాం. మిగతా పనులు ఎక్కడేసి గొంగ లేకుండా ఉండిపోయింది. పనులు జరగలేదు. ఆ ప్రాంత రైతాంగం కోరిక ఏదైతే ముందు ఎత్తిపోతల పథకం ఉందో పూర్తి చేయాలని ఆ ప్రాంత ప్రజానికం ఆంక్ష, కోరిక. అలాగే మరి జలుమూరు, సౌరకోట, నర్సంపేట, పోలాకి మండలాల్లో మంచినీటి కొరత చాలా తీవ్రంగా ఉంది. ఒక పక్క మూసీదారు నది ప్రవహిస్తున్నప్పటికీ తాగునీరు దొరకని గ్రామాలు చాలా ఉన్నాయి. అది నా దృష్టిలోకి వచ్చింది. గతంలో కలిపి దృష్టిలో పెట్టుకునే శ్రీమొక్కలింగం వద్ద తాగునీరు పథకాన్ని 48 కోట్ల రూపాయలు ఇచ్చి శాంక్షన్ చేయడం జరిగింది. సుమారు 73% పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు పూర్తి చేయలేకపోవడం వల్ల సారుకోట, జొన్నూరు మండలాలకు సంబంధించిన గ్రామాలకి ఎప్పటికీ తాగునీరు అందించలేకపోయాం. అలాగే గతంలో పోలాకి సముద్ర తీరం ఉంది. ఏదైతే ఉన్నత మండలం దగ్గర రక్షిత మంచినీటి స్కీమ్ ఉందో ఆ స్కీము చాలా వరకు డిఫెక్ట్ అయింది, దెబ్బతిన్నది. అది పూర్తి చేయడానికి నేను 15 కోట్లు నాబార్డు కల్పించి టెండర్లు కల్పించడం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత క్యాన్సిల్ చేశారు. కానీ తర్వాత వచ్చిన శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో కృష్ణదాస్ గారు, అతను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినప్పటికీ మరి ఆ పథకాన్ని మళ్ళా శాంక్షన్ ఇచ్చి మరి చేయవలసిన బాధ్యత ఉంది. అది విడిచిపెట్టిస్తారు గాలికి. అలాగే మరి మన రైల్వే ట్రాక్
సైడ్ ఉన్న గ్రామాలకి గడ్డవారిపేట దగ్గర ఒక మంచి పథకాన్ని 10 కోట్లతో మంజూరు చేశాను. అది కలిపి టెండర్స్ పనులు చేపట్టిన ముందు మరి గవర్నమెంట్ మారడం క్యాన్సిల్ చేశారు. వాళ్ళ సమస్యలు తీర్చాలి. అందువల్ల ఈ నియోజకవర్గానికి సంబంధించిన 4 మండలాల్లో మంచినీటి సమస్య ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి అందడానికి నా ముందు పూర్తి స్థాయిలో కృషి చేస్తాను. అలాగే సాగునీరు కలిపి చాలా దగ్గర ఇబ్బంది ఉంది. మరి ఆ ఇబ్బందిని కలిపి పూర్తి చేస్తాను. కాకపోతే గాలి విడిచిపెట్టిస్తున్నారు. గడిచిన 4-5 సంవత్సరాల నుంచి ఎక్కడ కనీసం కాలువలు బాగు చేయలేని పరిస్థితులు ఉంది. చివరి నీళ్ళు లేదు. అవి కాకుండా కొన్ని గ్రామాలను ఐడెంటిఫై చేశాను. దాంట్లో భాగంగా ఇవాళ మడపాము ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసి టెండర్స్ అయి మరి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగి పనులు ప్రారంభిస్తామన్న టైంలో ప్రభుత్వం మారిపోవడం, ఆ పని వాళ్ళు కంటిన్యూ చేయలేదు. సరే ప్రభుత్వం మారిన తర్వాత స్టార్ట్ చేయని పనులు కానీ 20% లోపు పనులు కానీ గత ప్రభుత్వం మేము కలిపి అలాగే రద్దు చేస్తున్నాం. కానీ మన తర్వాత ఎక్కడైతే అవసరం అది మళ్ళీ శాంక్షన్ ఇచ్చి మనం చేయాలి. అది మడపాము దగ్గర పథకం పెడితే మరి మడపాము వలస అలాగే దేవాలయం కొంత భాగం ఏదైతే సాగునీరు చాలా ఇబ్బంది రైతులు గురవుతున్నారు. గోపాలపేట ఈ గ్రామ రైతులకి సాగునీరు అందించాలనేదే నా ప్రధాన ధ్యేయం. అందువల్ల మడపం దగ్గర ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసి రైతాంగానికి సాగునీరు సమస్య లేకుండా తీరుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఏదైతే కామేశ్వరపేట, ఉల్లాము, కొత్తపల్లి వలస, ముసుగుగట్టు, అంబోజిపేట ప్రాంతాలకు కలిపి ఊపరపేట ప్రాంతానికి సాగునీరు అంతా చాలా ఇబ్బందులు గురవుతున్నారు. అందువలన అక్కడ ఏదైతే మన కామేశ్వరపేట, గడ్డవారిపేట మధ్యలో ఉంచుతారనే దగ్గర వారికి ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేస్తాను. మా అధినేత చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి మనం పెట్టాం. అతను అనౌన్స్మెంట్ చేస్తారని శాంక్షన్ ఇస్తామని. మరి ఈ విధంగా ఈ 2 దగ్గర ఎత్తిపోతల పథకాలు మంజూరు చేసి ఏదైతే మరి సాగునీరు చాలా ఇబ్బంది పడుతున్నారో ఆ గ్రామాలకు 2 పంటలకు నీరు అందించే విధంగా ఈ కార్యక్రమం రూపకల్పన చేస్తున్నా. ఒకటే 10 ఎకరానికి సాగునీరు అందించాలనే ఆలోచనతో అవి పనిచేశాను. మళ్ళా నేను శాసనసభ్యుడు అయిన తర్వాత తాగునీరు సాగునీరు అందించే బాధ్యతని తీసుకుంటానని మీ ద్వారా మరి రైతాంగాన్ని కానీ మీ మన ప్రేక్షకులు కానీ తెలియజేస్తున్నాను. సార్, ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వం నరసరావుపేట నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని చెప్తున్నారు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడే మీతో మాట్లాడాను. ఎంతో అభివృద్ధి చేస్తున్నారంటే ఏం అభివృద్ధి చేస్తున్నారో ఓపెన్ డిబేట్లో నేను రెడీగా ఉన్నాను. కాబట్టి ఇవాళ నా గురించి చేస్తుంది కాదు ఇది. ఏదైతే ముందు పథకం ఆ ప్రాంత ప్రజాన్ని గురించి, అలాగే శ్రీమొక్కలు తాగునీటి పథకం నా గురించి యాక్షన్ చేసింది కాదు. అది గాలి వదిలిస్తున్నారు. అలాగే నర్సరావుపేటకు సంబంధించి రోడ్డు వైండింగ్ సగం చేసి అది వదిలిస్తున్నారు. మరి చీఫ్ మినిస్టర్ వచ్చినప్పుడు రోడ్డు వైండింగ్ కలిపి నిధులు మంజూరు చేస్తున్నారు. అవి మీరు అందరూ చూసే ఉంటారు ఎంతవరకు నిధులు మంజూరు చేయగలుగుతున్నారు. అలాగే రాజు చెరువు నా హయాంలో 52 లక్షల రూపాయలు ఇచ్చి డీపింగ్ అంటే మెట్టి తొలగించి మరి చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి గార్డెనింగ్ చేసి అది మరి అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో పనులు ప్రారంభించాను. ఆ ఏడాది వేసవిలో వర్షాలు పడి మరి పనులు నడలేదు. మరి వచ్చిన ప్రభుత్వం కమిటీ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ ఉంది. కారణం చాలా వరకు పని జరిగింది. మరి అది గాలి విడిచిపెట్టిస్తున్నారు. మరి అది కలిపి చీఫ్ మినిస్టర్ వచ్చినప్పుడు స్పష్టంగా చేస్తున్నారు. 10 కోట్ల 10 రూపాయలు దాని మీద రిలీజ్ చేయలేదు. అలాగే నర్సరావుపేటలో మంచి పార్క్ ఉండాలని స్వర్గీయ ఎర్రనాయుడు గారి పేరుతో ఎర్రనాయుడు చిల్డ్రన్ పార్క్ మంజూరు చేసి పనులు పూర్తి చేశాను. ఓపెనింగ్ టైంలో మరి వాళ్ళ మనుషులే తప్పుడు నెంబర్ వేసి కోర్టులో స్టే తెచ్చినారు. అది మీకు గమనించలేకపోయి ఈ లోపల అది ఓపెనింగ్ అవ్వలేదు. మరి ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వచ్చిన తర్వాత మరి ఏం జరిగిందో మరి ప్రభుత్వం మారింది. తర్వాత వాళ్ళ ప్రోత్సాహంతో ఏదైతే చిల్డ్రన్ పార్క్ ధ్వంసం చేస్తున్నారు.
ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యత ఉంది. ప్రజలకు అవసరమైన స్థలాల్ని మరి ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించడం చాలా తప్పుడు విధానం. మరి దాని మీద మేము స్పందించి మరి ఆఫ్ చేసి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, అధికారుల దృష్టిలోకి తీసుకెళ్ళాం. అక్కడికి ఆగింది కానీ దాని మీద చర్యలు తీసుకోలేకపోయి పరిస్థితి ఉందంటే నర్సంపేట ప్రజానీకానికి జవాబు చెప్పవలసిన బాధ్యత లోకల్ శాసనసభ్యులకు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే మనం వస్తామో రాజు చెరువుగా కలిపి అభివృద్ధి చేస్తాం. అలాగే చిల్డ్రన్ పార్క్ ధ్వంసానికి బాధ్యులైన చర్యలు తీసుకోవడం కాక మళ్ళా చిల్డ్రన్ పార్క్ నిర్మిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. మీ కుటుంబంలో ఎవరికైనా రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం ఉండేదా? మీకు ఇప్పటివరకు వచ్చిన ఈ పదవుల వెనక ఏమైనా వారసత్వం ఉందా సార్? నాకైతే వారసత్వం లేదు. మా బంధు సినిమా జగన్నాథ్ గారు, మా మేనత్త భర్త, అంత చిన్నప్పుడు నేను తిరగడం, అప్పుడు నాకు ఓటొక్క లేదు. అయినప్పటికీ యాంటీ కాంగ్రెస్ నేను లచ్చన్న గారితో సన్నిహితంగా కానీ సినిమా జగన్నాథ్ గారితో ఉండే అనుబంధం చిన్నరోడే అది రాజకీయాలకు మళ్ళీ ప్రధాన కారణం. యాంటీ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడం. 80లో మరి ఎన్టీ రామారావు గారు మరి హైదరాబాద్ లో పార్టీ స్థాపించినప్పుడు అనుకోని పరిస్థితుల్లో నిన్న హైదరాబాద్ నుండి మరి పార్టీ అనౌన్స్ చేసిన టైంలో ఉండడం, దానికి ఆకర్షణలు అవ్వడం, అటు నుంచి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకొని మేమే సభ్యత్వం చేయడానికి నేను సింహ ప్రభాకర్ గారి పార్టీ నుంచి బయలుదేరి ప్రధాన మంత్రికి వెళ్ళాం. దీనిలో రాజకీయంగా నా కుటుంబంలో ఉన్నానని లేదు డైరెక్ట్ గా. మరి అక్కడి నుంచి నేను తెలుగుదేశం పార్టీ సైనికుడిగా, ఒక కార్యకర్తగా మరి నేను పార్టీని నమ్ముకుంటూ ఒక క్రమశిక్షణ కార్యకర్తగా నేను ప్రయాణం చేయడం. 2014లో నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో శూన్యత ఏర్పడ్డది. అప్పటికి శాసనసభ్యులుగా ఉన్నటువంటి మరి సింహ ప్రభాకర్ గారు అప్పటికే కాంగ్రెస్కి వెళ్ళిపోవడం, అలాగే మరి బొగ్గ లక్ష్మణరావు గారు వైసీపీకి వెళ్ళిపోవడం, ఇక్కడ నాయకత్వ లేమి ఏర్పడ్డది. ఆ పరిస్థితుల్లో మరి నేను పార్టీలోకి వచ్చి పార్టీ బాధ్యత చేపట్టాను. ప్రజలు కలిపి నాకు నమ్మేనారు, విశ్వసించారు, మరి నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఎనిమిది జన్మలెత్తిన ఈ నియోజకవర్గ ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీకి నేను రుణపడినానని తెలియజేస్తున్నాను. మీ మేనిఫెస్టోలో మొదటి పథకం మహాశక్తి పథకం. అసలు ఈ మహాశక్తి పథకం అంటే ఏంటి? కొంచెం మా ప్రేక్షకులకు వివరించండి. మహాశక్తి అనేది మహిళలకి ఆర్థిక స్వలంబన అందించడానికి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి, అలాగే బీజేపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం మేనిఫెస్టోలో, మినీ మేనిఫెస్టోలో అది చేర్చడం జరిగింది. దాంట్లో మొదటిది మరి ఎంతమంది మహిళలు ఆ ఇంట్లో ఉన్నా ఆ మహిళలందరికీ ఈవేళ పెరిగే రేట్లు, ఈవేళ ఉండే పరిస్థితుల్లో వాళ్ళకి ఆర్థికంగా చేయూతనివ్వాలనే ఆలోచనతో ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఇది. కారణం ఏంటంటే గతంలో కలిపి తెలుగుదేశం ప్రభుత్వం ఎంతమంది డ్వాక్రా సంఘాల మహిళలు ఉంటే వాళ్ళకి 10,000 పసుపు కుంకుమ ఇచ్చింది. అదేవిధంగా ఈసారి ఏంటంటే ప్రతి మహిళకి ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ 1,500 చొప్పున నెలకి సంవత్సరానికి 18,000 రూపాయలు మరి ఇవ్వడానికి ప్రభుత్వం మా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అలాగే బిడ్డల చదువు గురించి పెద్ద హామీలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఒక బిడ్డకే మొదటి సంవత్సరం 15,000 ఇచ్చాడు, తర్వాత అది 14 చేశాడు, తర్వాత 13 చేశాడు. ఈవేళ ఆ పథకమే మరి అమలయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. అలా కాకుండా ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళందరికీ 15,000 ఇచ్చే బాధ్యత మా ఉమ్మడి ప్రభుత్వం తీసుకుంటుందని మీ ద్వారా తెలియజేస్తూ, అలాగే మహిళలకి ఆవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దీపం పథకాన్ని పెట్టి ప్రతి సామాన్య కుటుంబాన్ని కలిపి దీపం పథకం ద్వారా ఒక గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది.
అయితే ఇవాళ అమాంతంగా గ్యాస్ రేట్లు పెరిగిపోయి అయితే ముఖ్యంగా మన రాష్ట్రంలో ప్రత్యేకమైన పనులు వేసి ఇంకా భారం చేశాడు. ఈ గ్యాస్ సిలిండర్ గ్యాస్ ఇచ్చే భారం ఇంకా పెరిగింది. అది దృష్టిలో పెట్టుకుని సామాన్య కుటుంబాలకి మరి ఈ గ్యాస్ అందుబాటులో తేవాలని ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు గ్యాస్ ఉచితంగా ఇవ్వడానికి కలిపి నిర్ణయించడం జరిగింది. అలాగే మహిళలకి వాళ్ళు ఆర్థిక పరిస్థితులు వాళ్ళకి ఉండే దృష్ట్యా వాళ్ళ ఉండే సమస్య దృష్ట్యా ఈవేళ ఉచిత బస్సు ప్రయాణం అంటే ఉచిత బస్సు ప్రయాణం కొంతమంది అనుకోవచ్చు, ఎందుకు ఉచిత బస్సు ప్రయాణం చాలా అవసరం ఉండేది. ఇవాళ చిన్న చిన్న జాబ్ చేసుకుంటూ ఉన్నారు, ప్రైవేట్ కాన్వెంట్స్ వాటిలో వాళ్ళకి ఇచ్చేవలసిన పరిస్థితి ఉంది. అలాగే కొంతమంది అనారోగ్య పరిస్థితులు హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటారు, కనీసం వచ్చారికలు లేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి బస్సు సౌకర్యం కల్పించాలనే ఆలోచన ఒకటి. రెండోది చిన్న స్థితి వ్యాపారాలు చేస్తున్న ఉన్నారు. మీకు ఉదాహరణ మొన్ననే నేను మరి జలుబు మండలం నుంచి కోరనాపురం నుంచి మన పార్సిల్ వెళ్తున్నప్పుడు ముగ్గురు మహిళలు మాయించి మౌంటైన్ లో అక్కడ కూర్చొని ఉన్నారు గమనింపు పట్టుకొని. నేను ఎందుకు ఇక్కడ మౌంటైన్ లో ఉన్నానని వాళ్ళు అడిగితే అక్కడ వర్షాలు ఉంది. వాళ్ళు ఒకటే చెప్పారు, బాబు మేము ఏం చేపలు పట్టుకుని వచ్చాం, మరి ఊరు సేల్ ఎక్కడ రాలేదు, మరి కనీసం వచ్చారు లేవు, ఎలాగెళ్ళని కూర్చొని ఉన్నానన్నారు. అంటే వెంటనే వాళ్ళకి ఏదో చేసి పంపించాం. అంటే ఇటువంటి మహిళలు ఉన్నారు, చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసిన మహిళలు కలిపి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మరి కొంతమంది మరి కన్నవారు అత్తవారికి వెళ్ళడం కూతురు దగ్గరికి వెళ్ళడం చిన్న చిన్న అవసరాలు కలిపి నెరవేరుతుంది. ఇది మహిళలకి ఎంతో ఉపయోగం. అయితే ఒక విషయాన్ని మీరు గమనించాలి, తెలుగుదేశం పార్టీ ఏదో మహిళా శక్తిని పెట్టింది కాదు. మరి గతంలోనే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఆయుష్లో మహిళలకి సమాన హక్కు కల్పించినారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలు పెట్టారు, స్వయం శక్తి సంఘాలు పెట్టారు. అలాగే మహిళలు అన్ని రంగాల్లో మగవాళ్ళతో సమానంగా ఎదగాలనే ఆలోచనతో మరి చదువులో 3వ అవకాశం కానీ ఉద్యోగాల్లో కానీ 3వ అవకాశం కల్పించిన తర్వాతే ఈ రాష్ట్రంలో మహిళలు ఇవాళ అన్ని రంగాల్లో ముందుకి కొనసాగే పరిస్థితి ఉంది. అటువంటి మహిళలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఇవాళ ఒక పక్క కరెంట్ ఛార్జీలు పెరిగిపోయి, ఒక పక్క నిత్యావసర వస్తువులు పెరిగిపోయి, ఈ పరిస్థితుల్లో మహిళలు ఆదుకోవాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచనతో ఈ మహిళా శక్తి పథకాన్ని పెట్టడం జరిగింది. ఇది ఒక గొప్ప పథకం కింద నేను అభినందిస్తున్నాను. తప్పనిసరిగా అమలు చేస్తాం. మీ మేనిఫెస్టోలో 3వ పథకం అన్నదాత, అసలు ఏం సార్ ఈ పథకం? కొంచెం మా ప్రేక్షకులకు వివరించండి. అన్నదాత కింద ప్రతి రైతుకి ఏడాదికి వాళ్ళ అకౌంట్ 20,000 రూపాయలు ఇవ్వాలని నేను మేనిఫెస్టోలో పెట్టాం, వేస్తాం. ఆ భరోసా కలిపి రైతాంగానికి ఇస్తున్నాం. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకకాలంలో 50,000 రూపాయలు రైతు రుణమాఫీ చేసాం. అలాగే విడతల వారీగా 4 విడతలు మరి 1,00,000 వరకు వాళ్ళకి అకౌంట్ ఇంట్రెస్ట్ సహా జమ చేసాం. అందువల్ల మా పైన వాళ్ళకి విశ్వాసం ఉంది. మరి ఏదో గొప్పలు చెప్పి ప్రచారం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి కేవలం 7,500 అంటే సెంట్రల్ గవర్నమెంట్ 4,000 తోటి 7,500 కల్పించి పెద్ద హామీ పిల్లలు ప్రకటిస్తున్నాడు. అతను ఇచ్చింది ఈ 5 సంవత్సరాల్లో ఒక రైతుకి 37,500. మేము ఏకకాలంలో 50,000 చొప్పున ఎలాగైతే ఇచ్చామో రైతు రుణమాఫీ, ఈ వేళ కలిపి రైతాంగానికి సంవత్సరానికి 20,000 రూపాయలు చొప్పున 5 సంవత్సరాలకు 1,00,000 రూపాయలు ప్రతి రైతు అకౌంట్లో వేస్తాం. మా మీద విశ్వాసం కలిగి రైతులు ఉంది. అలాగే రైతాంగానికి గతంలో ఏదైతే వ్యవసాయ పనిముట్లు ఎలాగైతే ఇచ్చామో సబ్సిడీ బేస్గా ఈవేళ ప్రభుత్వం అది ఇవ్వడం లేదు. అవి కలిపి మేము ఇస్తాం. అది కలిపి భరోసా ఈ సందర్భంగా మీ టీవీ ద్వారా ప్రధాని తెలియజేస్తున్నాను. అలాగే కాలు చేయడం కానీ ప్రాజెక్ట్ నిర్మాణాలు కానీ తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో అది పూర్తి చేస్తుందని మీ ప్రధాని తెలియజేస్తున్నాను. ఈ మేనిఫెస్టోలో ఇంటింటికి నీరు అన్నారు కదా, దాని గురించి కొంచెం తెలియజేయండి. మా మేనిఫెస్టోలో ఇంటింటికి నీరు అనేది మా ఎజెండా. ఈవేళ కాదు, తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడే ఇంటింటికి
గ్రామాన్ని నీరందించాలనే ఆలోచనతో మేము పథకాలు చేపట్టాం. ఆ పథకాలు కలిపి చాలా వరకు పనులు జరిగాయి. మరి శ్రీమొగ్గలను మంచినీటి పథకం జరిగింది. అలాగే ఏవైతే మంచినీటి పథకాలు ఉన్నాయో అవన్నీ ఆ రోజున స్టార్ట్ చేస్తున్నాం. ఈవేళ పూర్తి స్థాయిలో అవన్నీ పూర్తి చేసి మరి ఎవరైతే ప్రధాని ఉన్నారో ఇంటింటికి మరి నీరు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అది మా ఎజెండా. మీ మేనిఫెస్టోలో యువగలం అని పేర్కొన్నారు. ఈ యువగలం గురించి కొంచెం తెలియజేయండి సార్. ఈ రాష్ట్రంలో ఈవేళ ప్రభుత్వం యువకుల్ని చదువుకున్న యువకులను గాలికి విడిచిపెట్టేసింది. పాపం ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా గాలిలో తిరుగుతున్నారు. కారణం కలిపి ఉన్న పరిస్థితులు తరలిపోయాయి. మీకు అందరూ తెలుసు. అలాగే కొత్త పరిశ్రమ రాలేదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం నింపలేదు. మెగా డిఎస్ అనేది డిఎస్ లేదు. పోలీస్ సెలక్షన్ అనేది రిజల్ట్ ఇవ్వలేదు. ఇలాగా గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలు జరగలేదు. ఏటా నేను జాబ్ కావాలని అన్నాడు. జాబ్ కావాలంటే మామూలు కావాలంటే అంటే ఈ యువతని నమ్మించి మోసం చేసి ఆ యువతని ఇవాళ 2 నెలలు విడిచిపెట్టిస్తున్నాడు. ఈవేళ వాళ్ళకి ఉపాధి లేక చాలా మంది బయట ప్రాంతాలకు వెళ్ళిపోవడం కానీ తప్పుడు విధానాలతో తప్పుడు మార్గాలతో వాళ్ళు ఈవేళ గంజాయి ఇటువంటి స్మగ్లింగ్ చేసిన వాళ్ళు కలిపి ఎక్కువ మంది యువతే. అంటే యువశక్తి వాడలేకపోయాడు. రాష్ట్రానికి కానీ దేశానికి భవిష్యత్తు యువతే అంచనే యువగలం పాదయాత్ర మా లోకేష్ బాబు గారు చేపట్టారు. దాంట్లో సమస్యని గుర్తించడం జరిగింది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చాక 4 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రణాళిక చేస్తున్నాం. అలాగే 5 సంవత్సరాలు 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రణాళికలు రచించడం జరిగింది. అలాగే మెగా డిఎస్ మొన్నే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కలిపి ప్రకటించారు. అయితే ఈలోగా మరి యువతకి ఏంటి అని మీరు అడగొచ్చు. ఈలోగా యువతకి మరి వాళ్ళు కాంపిటేటివ్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వడానికి కానీ లేకపోతే వాటికి కావాల్సిన ఏదైతే మరి వాళ్ళు ఇల్లు రావడానికి కానీ కోచింగ్ వెళ్ళడానికి కానీ అవసరమైన మరి మెటీరియల్ కొనుక్కోవడానికి కానీ నెలకు 3,000 రూపాయలు చొప్పున యువగలం నిధుల నుంచి నిరుద్యోగ యువకులకు ఇవ్వడానికి కలిపి మా మేనిఫెస్టో 3328235515 యువకులకు ఇవ్వడానికి కలిపి మా మేనిఫెస్టో పెట్టాం. ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వంలో నర్సపేట నియోజకవర్గంలోని చాలా గ్రామాలకి సాగునీరు అందడం లేదని అంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మీ ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చినట్టయితే ఈ ఎక్కడెక్కడైతే ఈ సమస్య ఉందో, ఈ సాగునీరు అందకపోవడం అనే సమస్య ఉందో, ఆ సమస్యను మీరు 100% తీర్చగలనుకుంటున్నారా? 100% తీర్చడానికి పూర్తి ప్రయత్నం చేస్తాను. గతంలో కలిపి ఏ విధంగా అయితే సాగునీరు అందించడానికి నేను కార్యక్రమాలు చేశాను. ఆ కార్యక్రమాలు పూర్తి చేసి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి ప్రతి ఎకరం సాగునీరు అందించే విధంగా పూర్తి స్థాయిలో నీకు కృషి చేస్తాను. ప్రధానంగా విశ్వాసం ఉంది. మరొక పథకం పూర్ టు రిచ్ అంటే పేదవాడిని ధనికులు చేసేసుకుంటున్నారు. ఏంటి సార్ ఏంటి అమంతం? అంటే గతంలో ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే బ్యాంకులు ప్రభుత్వం కలిపి సబ్సిడీతో కూడుకునే రుణాలు ఇచ్చి వాళ్ళ కాలుపైన వాళ్ళు నిలబడే విధంగా గతంలో కార్యక్రమం చేస్తున్నాం. అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా పూర్తి రిచ్ అంటే ఒక గ్రామంలో కానీ ఒక ప్రాంతంలో కానీ ఒక ధనికుడు ఉంటే అతను కొంతమంది యువకుల్ని అతను ఈ రంగంలో తెచ్చి వాళ్ళ తాలూకు శ్రమశక్తిని అతను పెట్టుబడిని బ్యాంకు ద్వారా వచ్చే పెట్టుబడిని ప్రభుత్వం ద్వారా వచ్చే సబ్సిడీలు కలిపి పూర్తి రిచ్ అంటే పేదవాడు కలిపి ఒక ఇండస్ట్రియలిస్ట్ గా ఎదగడానికి ఈ కార్యక్రమం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభపడుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్, దూరదృష్టి లీడర్. అది సక్సెస్ అవుతుందని ఆలోచన పూర్తి అంటే ఉన్నవాడు లేనివాడు ప్రభుత్వం కలిసి ముందుకు సాగి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ఆలోచన బెస్ట్ రిజల్ట్ వస్తుంది. కారణం ఏంటంటే ఐటీ రంగం గురించి ఆ రోజుల్లో ఐటీ తీం పెడదా అన్నారు.
అంటే సాఫ్ట్వేర్ తిండి పెడతాదని. ఇవాళ అన్ని రంగాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ ఉపాధి కల్పన కాకుండా దాని అవసరాలు ఇప్పుడు అన్ని రంగాల్లో ఏర్పడినది. అలాగే ఈ పూర్తి ఇచ్చేది తప్పనిసరి సక్సెస్ఫుల్ అయ్యి ఎంతో మంది యువకులకి ఒక భవిష్యత్తు చూపిస్తుందని ప్రగాఢమైన విశ్వాసం ఉంది. మన నరసన్నపేట వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ గారు వారి కుమారుడైన కృష్ణ చైతన్యను రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేసి ప్రజలతో మమైకం చేసి ఎప్పుడు ప్రజల మధ్య ఆయన పర్యటిస్తున్నారు. ఇప్పుడు మీ కుటుంబం నుంచి ఎవరైనా రాజకీయంగా పరిచయం చేయాలనే ఆలోచన ఏమైనా ఉన్నాయి సార్ మీకు? ఇప్పుడు వరకైతే నాకు ఆలోచన ఏమిటండి, కారణం ఏంటంటే వాళ్ళకి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. పాపలకి హస్బెండ్ యుఎస్ఏలో ఉన్నారు, వాళ్ళ కుటుంబం అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు దృష్టి ఇక్కడికి వచ్చి నా తరపు ప్రచారం చేస్తున్నారు. అబ్బాయి కలిపి ప్రచారం నా తరపున వచ్చి ప్రధాన మంచి అంటాడు. అయితే ఇంతవరకు ఆలోచన అయితే లేవు, అంటే రాజకీయంగా వారసుతుంది. అయితే నా ఆలోచన ఒకటే, నేను ఎప్పుడైతే ఈ రాజకీయాల నుంచి వైద్యులను అప్పుడు క్యారెక్టర్ ఉండే వ్యక్తుల్ని, కార్యకర్తలు ఉండొచ్చు, నా కుటుంబంలో ఉండొచ్చు, వాళ్ళని పరిచయం చేస్తాను. కారణం ఏంటంటే ఇవాళ చూస్తున్న కుటుంబ పాలన ప్రజలు ఇబ్బందులు అనుభవిస్తున్నారు. ఒక ఎమ్మెల్యే ముగ్గురు ఎమ్మెల్యే యాక్ట్ చేసే పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది. ఆ పరిస్థితి రాకూడదనే నా భార్య కలిపి కష్టకాలంలో కానీ మరి శుభకార్యాల్లో కానీ ఆడల్లో వచ్చిన వాళ్ళకి గౌరవించడం మర్యాద చేయడం వరకు పనిచేస్తాను. రాజకీయాల్లో నా కుటుంబ సభ్యులు ఎవరు ఇన్వాల్వ్మెంట్ నేను తీసుకురాలేదు. కాబట్టి ఇటువంటి ఇన్వాల్వ్మెంట్ వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి రాజకీయ వారసులు అంటే వాళ్ళకి స్వతహాగా రావాలి, ప్రజాసేవ చేయడం, ప్రజల మధ్య అనే భావన వచ్చినప్పుడు అది కుటుంబమా లేకపోతే కేడర్ చెంది కాదు. నాకు ఆ ఆలోచన వరకు లేదు. సరైన టైం సరైన వ్యక్తులకి నేను రాజకీయాలను పరిచయం చేస్తాను. బీసీలకు రక్షణ చట్టం అన్నారు కదా, ఏంటి సార్ దానికోసం? దానికి ఏమైనా నిర్దిష్టమైన ప్రణాళిక ఏమైనా ఉందా? దాన్ని ఎలా అమలు చేయబోతున్నారు? అంటే ఈ జిల్లాలో అందరూ బీసీలమే, నాకు తెలిసి 90% బీసీలు ఉన్నాం, 85-90% ఉన్నాం. కానీ కొన్ని ప్రాంతాల్లో బీసీని అమలుదొక్కబడి హింసించబడి వాళ్ళ పెద్దతనం చేసే పరిస్థితి చాలా జిల్లాలో ఉన్నాయి. ఈ బీసీ రక్షణ చట్టం అక్కడ అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ బీసీలు ఎక్కువ కాబట్టి బీసీ రక్షణ చట్టం ఉన్న దీని ప్రభావం పెద్దగా కనపడదు, అందరూ బీసీలు కాబట్టి. అయితే బీసీలకి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి జనరల్గా బీసీలు అంటే కుల వృత్తుల్లో ఉంటారు. వాళ్ళకి ఆరోగ్య రీత్యా కలిపి మరి 50 సంవత్సరాలకే వాళ్ళు పని చేసుకునే పరిస్థితులు ఉంటారనే ఆలోచనతో గతంలో కొన్ని వర్గాల 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. మా నాయకుడు మళ్ళా గుర్తించి బీసీలు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడం కాకుండా పెన్షన్ కలిపి 4,000 రూపాయలు చేసి ఆ పెన్షన్ కలిపి వాళ్ళు వృత్తి రీత్యా వాళ్ళు పనులు రీత్యా వేరే ప్రాంతాల పరిస్థితులైనా 3 నెలల వరకు ఆ పెన్షన్ అలాగే ఉంచి 3 నెలలకైనా ఒకసారి ఇవ్వడానికి నిర్ణయించారు. బీసీల పట్ల మాకుండే ప్రేమ విశ్వాసం, అలాగే బీసీలో మరి గతంలో ఎన్నాడికి కేంద్ర మంత్రి చేయడం కానీ మరి వల్లభ రామకృష్ణ గారికి 2వ స్థానం కలిపి ఫైనాన్స్ మినిస్టర్ పెట్టడం కానీ ఈవేళ బీసీ నాయకుడిగా ఎదురున్నటువంటి మా అచ్చెన్నాయుడు గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పెట్టడం కానీ బీసీ పట్ల ఉండే శుద్ధి తెలుగుదేశం పార్టీకి, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అంటే బీసీ పార్టీ. అందువల్ల బీసీలకి రక్షణ ఉండాలి, వాళ్ళకి అన్ని విధాలు ఆదుకోవాలి. మరి కుల వృత్తులు ఎవరైతే ఆదరణ పథకం పెట్టి వారికి ఆదుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కలిపి బీసీలకి సపరేట్గా ఏదైతే సప్లై గతంలో అమలు చేసామో ఈవేళ కలిపి వచ్చిన తర్వాత సప్లై అమలు చేసి బీసీలకి సరైన ప్రాధాన్యత చేస్తామని మా మేనిఫెస్టోలో ఉండే ఉద్దేశం. మీ ప్రత్యర్థి ధర్మాన కృష్ణదాస్ గారు ఇప్పటి వరకు 4 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచిన ఒక బలమైన అభ్యర్థి. అలాంటి అభ్యర్థితో మీరు పోటీ చేస్తున్నారు కదా, ఇప్పుడు మీ విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? తప్పనిసరిగా గెలుస్తారండి, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. కారణం 2014లో అతనిపై గెలిచాను.
ఈవేళ పదవిపై గెలుస్తాను. కారణం ఏంటంటే ఇవాళ మా పార్టీ సిద్ధాంతాలు కానీ పార్టీ పట్ల ప్రజలు ఉండే ఇవాళ నమ్మకం కానీ అలాగే మా క్యాడర్ అందరం ఒక యూనిట్గా ఒక కుటుంబంగా ముందుకు సాగుతున్నాం. అదే మా గెలుపుకి ప్రధానం. ఇవాళ ఎటువంటి ఆరంభం లేకుండా అందరం కలిసి పనిచేస్తున్నాం. నా విజయాన్ని మీరు చూస్తారు. మంచి విజయాన్ని మంచి విజయాన్ని కలిపి ఈ నియోజకవర్గ ప్రజానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి 2014 నుంచి 19 వరకు నేను చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ప్రజల మధ్య తీసుకెళ్తూ ఈ 5 సంవత్సరాలు కానీ గత 10 సంవత్సరాలు కానీ ఏ విధంగా పనిచేస్తున్నారు, ప్రధానికి అవసరమైన కార్యక్రమాలు ఏ విధంగా చేయలేకపోయారని వాళ్ళ వైఫల్యాలు కలిపి ప్రజల మధ్య తీసుకెళ్తాను. ప్రజలు కలిపి దాన్ని స్వాగతిస్తున్నారు. తప్పనిసరిగా నా విజయాన్ని నర్సంపేట ప్రజానికి నాకు అందిస్తారని పూర్తి విశ్వాసం ఉంది. నేను శాసనసభ్యుడిగా గెలిచి వస్తాను. వచ్చి కలిపి ఏవైతే మిగిలిన కార్యక్రమాలు ఉన్నాయో పూర్తి చేస్తాను. ఆ విషయం ప్రజలకు కలిపి నాపై విశ్వాసం ఉంది. నర్సంపేట నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయని అన్నారు. మీరు 2014లో మిమ్మల్ని అత్యధిక మెజారిటీతో ప్రజలు నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించారు. మరి ఈ సమస్యలు మీరు అప్పుడే ఎందుకు తీర్చలేకపోయారు? అంటే ఇప్పుడు నర్సంపేటలో ఉన్న రాజుల చెరువు అభివృద్ధి కానీ, లేకపోతే మందిమండలం వంతెన కానీ, అలాగే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య కానీ అది పూర్తి చేయలేకపోయారు. మరి ఇప్పుడు దాన్ని మీరు ఏ విధంగా దాన్ని సమర్థిస్తారు? నేను శాసనసభ్యుడు అయిన గ్రామాల నుంచి తిరుగుతుంటే నా సమస్యకి చౌరకోట మండలంలో మంచినీటి తాగునీటి సమస్య ఉందని నా దృష్టికి వచ్చింది. అయితే వెంటనే అది అలావుద్దీన్ అద్భుత కాబట్టి నేను దానికి కావాల్సిన సర్వే చేశాను. ఫీజిబుల్ ఉందా లేదా సర్వే చేయడానికి సపరేట్గా కలెక్టర్ చెప్పి నిధులు కలిపి మరి నేను కలెక్టర్ ఇంట్లో నిధులు కొంత వెచ్చించి 40 లక్షలు సర్వే చేయించాను. సర్వే చేసి సర్వే రిపోర్ట్స్ వచ్చేటప్పుడు 1 సంవత్సరం పెట్టింది. చంద్రబాబు నాయుడు గారు వస్తే అతను దృష్టిలో పెడితే అతను అనౌన్స్ చేస్తారు, ఆ పథకం మంజూరు చేస్తాను. నెక్స్ట్ ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేయడం, మరి దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్, ఫైనాన్స్ శాంక్షన్స్ వచ్చినప్పటికీ మరి 1.5 years పెట్టింది. అయితే మొత్తం 3 years అయింది. ఆ టెండర్ ప్రక్రియ వెంటనే అయినప్పటికీ మరి 1.5 సంవత్సరం 2 సంవత్సరాలే ఉంది. అయితే అది పూర్తి చేయాలనే ఆలోచనతో ముందు పథకం స్వయంగా ముఖ్యమంత్రికి తెచ్చి ఫౌండేషన్ వేయించి పనులు పరిగెట్టించాను. ఈవేళ ఎవరైనా అడగండి, పనులు పరిగెట్టించాను. 5 మాసాల సంవత్సరాల గ్యాప్లో పనులు పరిగెట్టించాను. అయితే 60% చేశాను. అది కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వాలు మారుతాయి, ప్రజాప్రతినిధులు మారుతారు. ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది పూర్తి చేసుకున్న బాధ్యత ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు ఉందని నేను తెలియజేస్తున్నాను. అలాగే మరి మంచినీటి పథకం ఉంది, శ్రీమొక్కలు ఉంది. అది కలిపి మరి సర్వే చేసి నిధులు సేకరించి అయినప్పటికీ మరి నాకు 2 years పట్టింది. 2.5 years. మరి లోకేష్ బాబు గారు ఫౌండేషన్ వేయించారు. ఫస్ట్ 28 కోట్లు అయ్యాయి. మరి ఆ దృష్టిలో పెట్టిన తర్వాత మళ్ళా 20 కోట్లు ఇచ్చినారు. అంతగా 40 కోట్లు. దాంతో 73% వెళ్ళాను. అంటే ఏది అలావుద్దీన్ ఎప్పుడు ఉండదు. కాబట్టి ఇది ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు అది రొటీన్ ప్రాసెస్ లో వస్తారు. వచ్చిన ప్రతినిధి అవి ఏవైతే ఉన్నాయో ఆ పనులు పూర్తి చేయడం, కొత్త పనులు మంజూరు చేయాలి. మరి అది కలిపి అలాగే అంతా లేదు దగ్గరలో అది పూర్తి చేసుకుని 5 సంవత్సరాల కాలం అభివృద్ధి తీసుకోవాలంటే దానికి ఏమన్నా నాకు అర్థం కాదు. మరి ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు ఆవేళ కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో ధర్మాన ప్రసాద్ గారు R&B మినిస్టర్ ఉంటూ కోణాల మీద బ్రిడ్జి మంజూరు చేశారు. కానీ ఆ టైంలో చేయలేకపోయారు. గవర్నమెంట్ మారిపోయింది. ఆ వేళకి ఎక్కడ పనులు స్టార్ట్ అవ్వలే. అయితే ఆ వేళ ప్రభుత్వం ఏం చేసింది, 20% పనులు జరిగినవి ఆపియాలి, నాట్ స్టార్టెడ్ వర్క్స్ ఆపియాలన్నది. కానీ మళ్ళీ నేను వచ్చానే, నాట్ స్టార్టెడ్ వర్క్లు ఉందే. మళ్ళా చీఫ్ మినిస్టర్ దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి దాని ద్వారా ఆ బ్రిడ్జి ద్వారా ప్రాముఖ్యత చెప్పాను. వాళ్ళు చేసిన నేనెందుకు చేయడమే కాదు, అక్కడ అవసరం అది. మరి అది నా హయాంలో పూర్తి చేసినాను. ఎప్పుడు రోజులు ఉన్నాయి, ఎప్పుడు రోజులు పూర్తి చేయడానికి 3 సంవత్సరాలు పెట్టింది. అంటే
నువ్వు ఎందుకు చేయలేవంటే కొన్ని ప్రాసెస్ ఉంటాయి. ఒక వర్క్ స్టార్ట్ చేసినామంటే దానికి ఫీజిబిలిటీ చూడడం, ఎస్టిమేట్ తయారు చేయడం, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తేవడం, ఫైనాన్స్ శాంక్షన్ తేవడం, టెండరింగ్, ఇవన్నీ ఒక పద్ధతి కొత్తగా ప్రారంభిస్తే 2-3 సంవత్సరాలు పడుతుంది. ఆ లాస్ట్ 1-2 సంవత్సరాలు పూర్తి చేయాలి. అంతా 60%, 70% అవుతుంది. మరి అలా పూర్తయింది, మిగతా వచ్చిన ప్రభుత్వం పూర్తి చేయాలి. అలాగే ముందు మన బ్రిడ్జి గురించి అడిగారు. అది చిన్న విషయం కాదు. ఎక్కడ ఆర్మీ రోడ్డుకి బ్రిడ్జి శాంక్షన్ అన్న రోజుల్లో ఒక మారుమూల ప్రాంతంలో మరి కలెక్టరేట్ ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ఒప్పించాను. కారణం ముందు మనం గారి మధ్య బ్రిడ్జి ఏర్పడితే టూరిజం డెవలప్మెంట్ కి అలాగే కాస్ట్లు కలెక్టరేట్ చాలా అవసరం ఉంటుంది. మరి మాకు అనుమతి అతను ఓకే అయిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ అలాగే దాన్ని సర్వే చేయించడం అంతా ప్రాసెస్ అయినప్పుడు 2-3 సంవత్సరాలు పెట్టింది. అయితే ఎప్పుడైతే టెండరింగ్ స్టార్ట్ చేసాం పరువులు పరిగెట్టించాం, 60% పూర్తి చేసాం. మరి తర్వాత వచ్చిన ఎవరైతే మరి కృష్ణదాస్ గారు ఉన్నారో శాసనసభ్యులుగా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా 6 ఛార్జ్ తీసుకుని కలిపి రెవెన్యూ శాఖ మారినా కానీ ఆ పనులు చేయలేదంటే దాని రెస్పాన్సిబిలిటీ అతనికి ఉంటుంది. కాబట్టి నేను తీసుకొచ్చి దాన్ని 60% ల్యాండ్ అందరూ రైతులకు ఒప్పించి స్వచ్ఛందంగా ముందు అడ్వాన్స్ ల్యాండ్ సేకరించి ఆ పనులు చేయించాను. మీరు ఎందుకు అంటే ఎప్పుడు ఇలా తీసుకునే ఏదో వస్తువు కాదు తెచ్చి పెట్టడానికి కొన్ని పనులకి ప్రాసెస్ ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ప్రారంభించిన తర్వాత అవి జరగాల్సిన అవసరం ఉంది. మరి అవి నెక్స్ట్ ప్రభుత్వం కొనసాగించాలి. అంతే తప్పించి ఇలా నేను తేవడం చేయడం కాదు. అలాగే మన రాజు చెరువు ఉంది, దాన్ని తెచ్చాను. తెచ్చి మరి మీరంతా తెలిసి ఉంటుంది టెంపర్తో మట్టి బయట తోలడం. మరి తోలినప్పటికీ ఇలా వర్షాలు పడిపోతున్నాం, ఆ టెంపర్లు దిగిపోవడం, దిగిపోవడం. అది పూర్తయితేనే చుట్టూ సుందరీకరణ జరుగుతుంది. అది ఆ ప్రాసెస్ లో కొంత పని జరిగింది. మన తర్వాత వచ్చిన ప్రభుత్వం చేయాలి. ఆ పేరు కలిపి ఆ ప్రభుత్వం ఉంటుంది. పూర్తి చేస్తే సరే మర్చిపోతారు. నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం చేస్తే వాళ్ళే చేసినట్టు గుర్తింపు ఉంటుంది. అది ఎవరైనా ఇవాళ కృష్ణదాస్ సేవ ప్రారంభించి మరి పూర్తి నడిపించి పథకాలు లేకుంటే పూర్తి చేయాలి. అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కారణం ప్రజాప్రతినిధికి ఎన్నుకుంటారు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు ఇంకో ప్రజాప్రతినిధి వస్తే జరిగిన పని అక్కడ వదిలేస్తామంటే మరి దానికి జవాబు చెప్పలేము. ఈ నిధులన్నీ బూడిదలో పోసి పని లేరు. ప్రభుత్వాలు వాళ్ళ చేయాలి, ప్రజాప్రతినిధులు వాళ్ళు చేయాలి. అది అవసరం లేని పని ఏదైనా వ్యక్తిగతమైన పనులు ఏమైనా జరిగితే ఆ పనులు తప్పలేదు. కానీ ప్రజా ఉపయోగాలు చేసిన పనులు మనం పూర్తి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే నర్సరావుపేటలో ఈ నర్సరావుపేటని ఒక గ్రీన్ క్లీన్ పంచాయతీ తయారు చేయాలని ఆలోచనతో ఒక పార్కు అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా ఏదైతే మురుగునీరు వస్తుందో ఆ మురుగునీరు 4 ప్రాంతాలకు పంపించి 4 ప్రాంతాల్లో శుద్ధి, ఆ వాటర్ను శుద్ధి చేసి రీసైక్లింగ్ చేసి అది పంట పొలాలను అందించాలి. ఈ నర్సరావుపేటని మొదటి నుంచి దోమలకి పెట్టింది కాబట్టి మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా మరి పరిశుభ్రంగా ఉంటుందని ఆలోచన చేపట్టారు. కొంతవరకు పనులు జరిగాయి. ప్రభుత్వం మారిన తర్వాత పనులు ఆగిపోయాయి. ఈ ఏరియాలకు మీరు చూస్తే ఏదో రోడ్ లెవెల్ ఏరియాలు తప్పించి లేదా కావాలని పైపులు డిస్టర్బ్ చేసిన దగ్గర తప్పించి ఈ ఏరియాలకు కలిపి చాలా దగ్గర మీరు చూస్తే మెయింటెనెన్స్ లేనప్పటికీ 5 సంవత్సరాలు మెయింటెనెన్స్ లేనప్పటికీ ఈవేళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. కారణం శాటిలైట్ సిస్టమ్ మీద ప్రతి చిన్న ఎలిమెంటరీగా వాస్ కలిపి ఎక్కడ డివియేట్ అవ్వకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్టార్ట్ చేసి కొంతవరకు పనులు చేస్తాం. అదే పూర్తయి ఉంటే ఈ ప్రాజెక్టు ఈ రాష్ట్రానికే ఒక ఆదర్శమై ఉండు. మరి దురదృష్టం మరి రెండో టర్మ్లో మరి శాసనసభ అవ్వలేదు, గవర్నమెంట్ రాలేదు, అది మధ్యలో నిలిచిపోయింది. దాని గురించి కలిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం దగ్గర మళ్ళీ అనుమతి తీసుకొని మళ్ళీ పూర్తి చేయడానికి నేను పూర్తి చేస్తాను. కారణం ఏంటంటే నేను గ్యారంటీ ఇవ్వలేను. కారణం మళ్ళీ ప్రభుత్వం నిధులు పరిస్థితి ఇవన్నీ మళ్ళీ సర్వే చేయడం ఇవన్నీ పెద్ద పని అది. మరి దాని మీద దృష్టి పెడతాను.
ఏదైతే నర్సంపేట హెడ్ క్వార్టర్ని అభివృద్ధి చేయాలనుకున్నాం దాన్ని దృష్టిలో పెట్టుకుని రాజు చెరువు కానీ ఈ అండర్ సిస్టమ్ కానీ దాన్ని డెవలప్ చేయడానికి నేను కృషి చేస్తాను. చివరి ప్రశ్న సార్, గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, దానికి కారణం ఈ సంక్షేమ పథకాలే అనే ఒక బలమైన వాదన ఉంది సార్. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఈ చెప్పే ఈ సంక్షేమ పథకాలకి సుమారు 1,20,000 కోట్ల రూపాయల నిధులు వార్షిక బడ్జెట్ కావాలని ఒక అంచనా. మరి ఇలాంటి సందర్భాల్లో చంద్రబాబు గారు అభివృద్ధి ఏ విధంగా చేయగలరు అని మీరు సమర్థిస్తారు? అంటే చంద్రబాబు నాయుడు సంపద సృష్టించి సంపదని అభివృద్ధికి సంక్షేమానికి వెచ్చించగలరు. దానికి కొన్ని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ నేను అసెంబ్లీలో వెళ్ళినాను, రాజధాని గురించి డిస్కషన్ వచ్చింది. డిస్కషన్ వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి 30,000 ఎకరాలు భూమి ఉండాలి, 1,00,000 కోట్లు ఉంటేనే రాజధాని పెట్టగలం, అమరావతి నెగ్లిస్ట్ కాదు అని అన్నారు. నేను కలిపి చంద్రబాబు నాయుడు గారు ఓకే అన్నారు. 30,000 ఎకరాలు ఎక్సామ్ కూర్చుకుంటాం, 1,00,000 కోట్లు ఎక్కడికి పెట్టుకోగలము అని నాకు కలిపి సందేహం వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు విజనరీ నాయకుడు దూరదృష్టిస్తున్నాడు. అవేళ రైతుని ఒప్పించాడు. 34,000 ఎకరాలు వాళ్ళని సేకరించి వాళ్ళండే ఉండే భూమి రేట్లు 60-70 లక్షలు అయితే మీరు స్వచ్ఛందంగా రాజధాని ఇస్తే మీకు వచ్చిన 1/4 షేర్ ఉందో కోట్ల మీద మారుతుందంటే రైతు ఇచ్చారు. అది వాస్తవంగా అయ్యింది. వాళ్ళ కేటాయించిన ఫ్లాట్స్ 3 కోట్ల నుంచి 4 కోట్లు 7 కోట్ల వరకు పలికాయి. అలాగే ప్రభుత్వ భూములతో సహా 52,000 ఎకరాలు మరి అక్కడ సమకూర్చి దాంట్లో 50% మరి పార్కులు రోడ్స్ కి కేటాయించి, సీడ్ క్యాపిటల్ 800 ఎకరాలు కేటాయించి మిగతా రైతులకు ఇచ్చిస్తే 7,000 ఎకరాలు మరి ప్రభుత్వం ఉంది. ఆ 7,000 ఎకరాలు ఆవేళకుండే కాస్ట్ 3,00,000 కోట్లు. అంటే దూరం సృష్టించి సంపద సంపద ఎలా సృష్టిస్తారు అంటే 1,00,000 కోట్లు అంటే 3,00,000 కోట్లు అక్కడ రెడీ అయింది. అయితే అదే కాకుండా ఏదైతే వరల్డ్ బ్యాంక్ నిధులు మరి రుణంగా తక్కువ వడ్డీతో రాజధాని నిర్మాణం తెచ్చాడో దాంతో పనులు ప్రారంభించి సెక్రటేరియట్ కానీ, హైకోర్టు కానీ, అసెంబ్లీ కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, అధికారులకి గ్రూప్ 1 గ్రూప్ 2 క్యాడర్కి అలాగే అన్ని రోడ్స్ అన్ని సరళంగా పరిగెట్టించాడు. అయితే దానివల్ల గవర్నమెంట్ కి 4,600 కోట్లు జీఎస్టీ ఒక సంవత్సరం వచ్చింది. అంటే ఆ డబ్బులనే వరల్డ్ బ్యాంక్ రీబ్యాక్ అంటే వాళ్ళకి కావాల్సిన ఇంట్రెస్ట్ కట్టడానికి సృష్టి అయిపోతుంది. అంటే అతను తెచ్చిన అది చూపించాడు, మాకు 7,000 ఎకరాలు ఉంది, 3,00,000 కోట్లు మీరు అందరికి ఇవ్వండి అని. అంటే సంపద సృష్టించడం అతనికి తెలుసు. అంటే 1,000 కోట్లు కదా, 30,000 ఎకరాలు కదని మరి జగన్మోహన్ రెడ్డి గాలిని వదిలిస్తే ఈవేళ ఈ జగన్మోహన్ రెడ్డి అక్కడ కూర్చొని సెక్రటేరియట్ ఈ కోర్టు ఎలక్ట్ను లేకపోతే అసెంబ్లీ ఎలక్ట్ను అంటే అతనికి విజనరీ ఉండే లీడర్. సంపదను ఎలా సృష్టించవచ్చు, ఆ సంపదను ఎలా ఖర్చు పెట్టచ్చు అతనికి తెలుసు. అది ఇవాళ ఏదైతే హామీ ఇచ్చాడో 7% మా ఏదైతే ఉమ్మడి జాబితాలో మా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు అమలు చేస్తాయి. అది అతని పూర్తి విశ్వాసం ఉంది అతనిపై ప్రజానీకాన్ని కలిపి. మీకు తెలుసు మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 పెన్షన్ ని 1,000 రూపాయలు 1,500 చేస్తానంటే అది 2,000 వరకు తీసుకెళ్ళాడు. అలాగే మరి ఎవరైతే యాక్సిడెంట్ చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చినాడు చంద్రన్న బీమా. సాధారణ చనిపోతే 2 లక్షలు ఇచ్చినాడు. చంద్రన్న మిల్లు కానుక ఇచ్చినాడు. అలాగే చంద్రన్న సంక్రాంతి కానుక ఇచ్చినాడు. ఎన్నో స్కీమ్స్ ఆదరణ పథకం ద్వారా లక్షలాది మందికి మరి పనిముట్లు ఇచ్చినాడు. అది సంపద ఎలా సృష్టించడం, అది ఎలా ఖర్చు పెట్టడం అది తెలుసు. ఇవన్నీ చేసినాడని ఇవాళ అభివృద్ధి ఆపలేదు, అభివృద్ధి కలిపి పొరలు ఇచ్చినాడు. చంద్రబాబు నాయుడు అంటే విజనరీ నాయకుడు. సంపద ఎలా సృష్టించవచ్చు, ఆ సంపదని సంక్షేమానికి అభివృద్ధి ఎలా ఖర్చు పెట్టగలరు అతను పూర్తి ఉంది. కాబట్టి 16,000 కోట్లు రోడ్డు బడ్జెట్, అలాగే 3.5 లక్షల కోట్లు ఆవేళ రుణభారం మన రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నప్పటికీ నెల నెల ఫస్ట్ తారీఖు ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు,
ఫ్యాక్షన్స్ ఇచ్చిన కనకన పందే ఇవాళ నిన్నలాగా ఎక్కడ అప్పులు పరిగెట్టి అప్పులు వస్తే నీకు జీతం ఇస్తాను, అప్పులు వస్తే ఫ్యాక్షన్ ఇస్తానని కాదు. అది ఒక విజనరీ నాయకుడు. ఒక ఉదాహరణ చెప్తాను. ఆవేళసరికి గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ వలన 18 గంటలు కరెంట్ కోత నుండి ఆటోమేటిక్ కరెంట్ ఉత్పత్తి పెంచి మిగులు కరెంట్లో తెచ్చి వెంచి చేసి కలిపి ₹1 కలిపి కరెంట్ ఛార్జీలు పెంచలే. ఇవాళ అన్ని చేసి బంగారు పల్లెలు పెడితే 9 సార్లు పెంచినాడు. అంటే ఒక విజనరీ నాయకుడికి ఇతరులకు ఉండే తేడా ఇది. అందువల్ల తప్పనిసరిగా ఏవైతే హామీలు ఇస్తున్నారో హామీలన్నీ అమలు చేస్తూ ఈ రాష్ట్రంలో అభివృద్ధి కలిపి పరుగులు ఇస్తారని మా ఉమ్మడి ప్రభుత్వాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను ప్రజానికి. ఆ సందేహం అవకాశం లేదు. సంక్షేమం అందిస్తాం, అభివృద్ధి అందిస్తాం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపుపై బగ్గు రమణమూర్తి గారు ఎంతో ధీమాగా ఉన్నారు. ఈ రోజు మన స్టూడియోకి వచ్చేసి తన అమూల్యమైన అభిప్రాయాలను మనతో పంచుకున్నందుకు బగ్గు రమణమూర్తి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమస్కారం. నమస్కారం అండి. ఓకే.